శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, మాఘమాసంలో అద్భుతమైనటువంటి రోజులు వస్తాయి. అందులో ఇప్పుడు వచ్చేటటువంటి ఫస్ట్ వస్తుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ డేస్, బ్యూటిఫుల్ కాంబినేషన్స్లో వస్తున్నాయని చెప్పుకోవచ్చు. రేపు 23వ తారీఖు శుక్రవారం పంచమి, వసంత పంచమిగా, సరస్వతి పంచమిగా జరుపుకునేటటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? ఉత్తరాయణం మొదలైపోయింది కాబట్టి ఇంకా అన్ని అద్భుతమైనటువంటి ముహూర్తాలు కూడా మొదలవుతాయి అనుకుంటా. ఇంకా ఈ మాఘమాసంలో లేవు ఏదో అన్నారు, కొద్దిగా శుక్రమౌఢ్యం అయిపోతూనే వచ్చేస్తాయి కదా. సరే, మరి వసంత పంచమిని ఎలా వినియోగించుకోవచ్చు? మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి? అంటే సూర్యోపాసన మొదలుపెట్టిన తర్వాత మాఘమాసంలో వచ్చేటువంటి పర్వదినాలు అంటే మొదటి నుంచి పాడ్యమి నుంచి నవమి వరకు శ్యామలా నవరాత్రులు. అంటే ఇది మాఘమాసంలో వచ్చింది. అంటే చాలా రకాల ఉపాసనలు జరుగుతుంది నిగూఢంగా. కొన్ని అంటే ఇప్పుడు మనం దశమహ విద్యలకు సంబంధించి ఈ గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, ఇలా మాతంగి నవరాత్రులు ఇలా చేస్తున్నాం. ఇవన్నీ ఇంతకుముందు ప్రాచుర్యంలో లేవు, ఇప్పుడు కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క గమనంతో వచ్చేటువంటివే. ఇవన్నీ కూడా మనం భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు చేసుకుంటాం, ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులుగా, శరణ్ నవరాత్రులుగా చేసుకుంటాం. ఇవన్నీ శక్తికి సంకేతం. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచే వస్తుంది. సూర్యుడే శక్తి స్వరూపం. అమ్మే అయ్యగా మారాడు. ఇప్పుడు మనం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి గాయత్రి మంత్రం ఎవరు అంటే గాయత్రిగా ఉంది. అంటే అది మన గతిని మారుస్తుంది. అద్భుతమైనటువంటి శక్తి. ఒకే రూపం రెండుగా తీసుకొని మనల్ని పాలిస్తుంది. అందులో మనకి పంచమి చాలా అంటే 5వ స్థానానికి అధిపతి ఎవరమ్మా? కాలపురుష చక్రంలో అంటే పిల్లలు కావాల్సిన అనుకున్న వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి యోగం. ప్రేమ, చదువు, అన్ని జ్ఞానం, ఎవ్రీథింగ్ ఫిఫ్త్ హౌస్. అది సూర్యుడే ప్రత్యక్షంగా ఇస్తున్నాడు అని చెప్పడం కోసం ఇది మాఘమాసంలో రావటం విశేషం. ఇకంటే ఏం తీసుకున్నా భలే కనెక్ట్ చేసి చెప్తున్నారు. అవును కదా, అంతే కదా అనిపిస్తుంది. కనెక్ట్ చేస్తున్నారు, కనెక్ట్ అయి ఉన్నదే చక్కగా చెప్తున్నారు అనేది ఉద్దేశం. మీరు కొత్తగా చేస్తున్నారు అనేది కాదు. అంటే ఇది ఇంతకు పూర్వం ఉంది. ఇది ఇలా చేయడం వల్ల మన భారతదేశం సస్యశ్యామలంగా ఉంది. దీన్ని ఎప్పుడైతే మనం బానిస బతుకుల్లోకి వెళ్ళాము 1940s, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిషర్స్ వచ్చి మన ఆచార సాంప్రదాయాలని భ్రష్టు పట్టించి మనల్ని ఏమార్చారు. స్వతంత్రం కావాలని యుద్ధం చేశాం. ఆ యుద్ధం తాలూకు ఆ ప్రతిఫలాన్ని సాధించాం. వాళ్ళని తరిమి కొట్టగలిగాం. కానీ వాళ్ళు అంటించిన ఆ భావజాలాన్ని ఇంకా పట్టుకుని అలబడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మళ్ళీ మనం ఈ ఉపాసనా మార్గంలోకి, ఏదో కష్టం వస్తే భగవంతుడు గుర్తొస్తాడు. మనం ఎన్ని రకాలు చెప్పు, మీకు వీడియోలు ఎవరు వెళ్ళవు. లక్ష్మీదేవి వస్తుందా? చేసేస్తారు. దీపం పెట్టండి డబ్బు వస్తుంది, చేసేస్తారు. పైకి చూస్తూ యూనివర్స్ని అడిగండి, విపరీతంగా కారిపోతాయి, చేసేస్తారు. ఉపాసనా మార్గంలోకి వెళ్ళడానికి మాత్రం రారు. మీరు ఉపాసన చెయ్యకుండా, ఉపాసనా మార్గంలో లేకుండా, సూర్య ఆరాధన చెయ్యకుండా ఏమీ సాధించలేరు. మీరు ఏమీ చేయక్కర్లేదమ్మా. పొద్దుటే మీరు పిల్లల కోసం అంటే ఈ వసంత పంచమిని చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం కోసం వాడతారు. మీరు అంటే సశాస్త్రీయంగా దేవాలయానికి తీసుకెళ్ళి బ్రహ్మ చెప్పిన విధంగా చేస్తారు. అది కాకుండా ప్రతి బిడ్డకి ప్రతిరోజు కూడా వసంత పంచమే. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు అంటే 5 గంటలకు నిద్ర లేపడం. 5 అంటే పంచమి కదా, 5 గంటలకు నిద్ర లేపి వాళ్ళని రెడీ చేసి కాలకృత్యాలు తీసి సూర్యుడికి ఎదురుకుండా కూర్చోబెట్టండి. ప్రతిరోజు వాళ్ళ జీవితం వసంత పంచమే. మీరు ప్రతిరోజు 5 గంటలకు లేవడం నేర్చుకుంటే మీ జీవితంలో ప్రతిరోజు వసంత పంచమే. అది నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. నేను లేచేది ఆ సమయానికి 6 గంటలకు శుభ్రంగా ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ కూర్చుంటాను. అభివృద్ధి కావాల్సిన వాళ్ళు చదువులో, జీవితంలో, ఎందులో వాట్ నాట్ మీకు అభివృద్ధినిచ్చేది సూర్యుడే. ఇది మాఘమాసం కాబట్టి ఈ వసంత పంచమిని పిల్లలు కావాల్సిన అనుకునే వాళ్ళు పిల్లల కోసం ప్రయత్నం చేయండి, మొదలుపెట్టండి, ప్రారంభించండి. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించే వాళ్ళు అక్షరాభ్యాసం చేయించండి. ఆల్రెడీ చేయించేసి ఉంటారు, కానీ ఆ రోజు మళ్ళీ వాళ్ళతో మళ్ళీ చేయించండి.
సరస్వతి మంత్రం ఉంది, మ్మ్. అద్భుతమైనటువంటి చెప్తారా? మంత్రం. పావకానః సరస్వతి వాజే బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియావసు. ఈ మంత్రాన్ని వాళ్ళకి చిన్నపిల్లలు అక్షరాభ్యాసం చేసే పిల్లలు ఏం పలుకుతారు, చదవలేరు కదా. చదివి వినిపించండి, మ్మ్. తల్లులు చదవండి. ఎలా ఒక్కసారి మళ్ళీ అంటే ఫామ్ లో. పావకానః సరస్వతి వాజే బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియావసు. ఓకే. ఈ సరస్వతి మంత్రం వేద మంత్రం రెండు సింపుల్గా లైన్లు. ఉంటుంది. అంటే ఇంకా ఉంది దీంట్లో. మ్మ్. ఇది ముందు ఫస్ట్ శుద్ధి చేస్తుంది. ఇందులోని ఇంకొక మంత్రం చోదయిత్రి సునృతానాం చేతాంతి సుమతీనాం యజ్ఞం దదే సరస్వతి. అంటే డ్రైవ్ ఫోర్స్, స్పీడ్గా, అంటే డ్రైవింగ్ ఫోర్స్. ఇంకా ఇంకా అద్భుతాలు ఉన్నాయి, ఇంకా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ వేదం నుంచి తీసుకున్నవి. ఇవి చదివి వినిపించండి. అదే ఫస్ట్ మంత్రం చదివి వినిపించండి వాళ్ళతో, పిల్లలతో. చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా, నేను మా మేనగోళ్ళు జాహ్నవికతో చేస్తుంటాను. తేజో అసి తేజోమై దేహి, అనంతమైన తేజస్సు కల పరమాత్మ తేజస్సుని నాకు ప్రసాదించు. బలమసి బలమ్మై దేహి, వీర్యమసి వీర్యమ్మై దేహి, ఓజో అస్యోజోమై దేహి. అంటే ఓజస్సు అంటే ఆ జ్ఞానం, మాట్లాడే జ్ఞానం కావాలి. ఇవి పిల్లలతో నేర్పించండమ్మా. కరెక్ట్గా సంవత్సరం మీ పిల్లలని బీట్అవుట్ చేయడం ఎవరి వల్ల కాదు. బాబా ఇప్పుడు అందరు తల్లులు ఇదే కంప్లైంట్. ఇద్దరు అల్లరి ఎక్కువైపోయింది, మాట చెప్పిన మాట వినట్లేదు, ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు, చదువులు గుర్తుండట్లేదు, మాట వినరు. ఇవన్నిటిని మనం క్రాస్ చేయొచ్చు. 100%. సహో అసి సహోమై దేహి, దేంట్లో అది సహనం. అనంతమైనటువంటి సహనం కలగని పరమాత్ముడు. సహనం అంటే వీడియో గేమ్స్ ఆడటంలో సహనం, అంటే ఇంకా ఎక్కువ కావాలనిపించే దాంట్లో సహనం వస్తుంది. విపరీతంగా జంక్ ఫుడ్స్ తినేస్తున్నారు, దాంట్లో సహనం వస్తుంది. అల్లరి ఎక్కువ చేస్తున్నారు, సహనం వస్తుంది. ఆ సహనం భగవంతుడి దగ్గరే ఉంది. ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూసి ఈ మొక్కలు చెప్పించండి, మీ పిల్లలతో నేర్పించండి. నేను గ్యారంటీ ఇస్తాను. అంతేనా? ఇది చదివిన తర్వాత 365 సూర్యోదయాలు చూస్తూ, అంటే సూర్యోదయం జరిగినా జరగకపోయినా, సూర్యుడు కనిపించినా కనిపించకపోయినా, మబ్బులున్నా మనకు సంబంధం లేదు, 365 రోజులు ప్రతిరోజు ఇది చేశాను అని రాయండి. దాన్ని బట్టి మీ పిల్లలతో చేయించండి. మీ పిల్లలకి ఆ మార్పు రాకపోతే నేను సుమన్ టీవీని వేదికగా చేసుకుని వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను, ఇది జరగకపోతే. బాబోయ్, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు చూడండి. ఇది జరిగి జరగకపోతే తీరుతుంది కాబట్టి. నేను నా స్వామిని ఆరాధించే స్వామి కాళ్ళు పట్టుకున్నటువంటి చేతులు ఇవి, సూర్యనారాయణమూర్తి చేతులు పట్టుకున్న కాళ్ళు పట్టుకున్న చేతులు ఇవి. మీ పాదాలు పట్టుకుని నన్ను క్షమించండి, మీకు నేను తప్పు చెప్పాను అంట. అమ్మో, ఏంటి సార్, పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉజ్వలమైనటువంటి పడుతున్నటువంటి భవిష్యత్, తపన కనపడుతుంది. ఉజ్వలమైనటువంటి Yeah. భవిష్యత్తు, Yeah. ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించలేకపోతున్నటువంటి, సంతానలేమితో బాధపడుతున్నటువంటి దంపతులకు, వివాహాలు కావట్లేదు అనేటువంటి దంపతులకి ఇవి చేయండి. మీకు మార్పు రాకపోతే నన్ను అడగండి. రైట్. పొద్దున్న 5ంటికి లేవమంటున్నారు, ఖచ్చితంగా ఏ మంత్రం చదవమంటారు? ఖచ్చితంగా ఇవి పిల్లల చేత చదివించడం, పెద్దవాళ్ళు ఇద్దరికి చెప్పండి సార్ ఒక్కసారి ఫైనల్. ఈ మంత్రం తేజోసి తేజోమై దేహి, వీర్యమసి వీర్యమై దేహి, బలమసి బలమై దేహి, ఓజో అస్యోజోమై దేహి, మన్యురసి మన్యుమై దేహి, సహో అసి సహోమై దేహి. ఇది పిల్లలు పెద్దరికి అందరికీ అవసరమే. అందరూ చేయండి. పావకానః సరస్వతి వాజే బిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియావసు. ఇది పిల్లలు చదవలేరు, పెద్దలు చదివి వినిపించండి. ఇది వాక్సిద్ధిని పెద్దలకు కూడా ఇస్తుంది. ఆఫ్ కోర్స్ కావాలి, వాళ్ళకు కూడా కావాలి. వాళ్ళు చెప్పే మాట పిల్లలు వినట్లేదంటే మీకు వాక్శుద్ధి లేదు, మీ మాట లెక్క చేయట్లేదంటే మీ వాక్లో ఏదో లోపం ఉంది, అది సరి చేసేస్తుంది. అద్భుతం. ఇది తల్లిదండ్రులకి ఈ మనం చదువుతూ ఉంటే ఒక 10 రోజులు కంటిన్యూస్ గా చేస్తే పిల్లలు పట్టేస్తారు, వాళ్ళే చదివేస్తారు. ఏం సార్? ఇప్పుడు పిల్లలు ఎప్పుడూ కూడా అనుకరిస్తారు, ఫాలో అవుతారు, వాళ్ళు ఏది నేర్చుకోరు. 100%. మిమ్మల్ని చూసి వాళ్ళు, నేను చేయడం చూసి నా మేనకోళ్ళు అది హవిసిస్తుంది. ఆ స్కూల్లోకి వెళ్ళి గర్వంగా చెప్పుద్దంట వాళ్ళు, అంటే తనతో హోమం చేయిస్తుంటారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విజయవాడలో చదువుతుంది, వాళ్ళు తనతో హోమం చేయిస్తారు. అది చెప్పుద్ది, మా మామయ్య చేస్తున్నాడు అంటే. అది నేను హోమానికి రెడీ అయిపోతే వచ్చి కూర్చుని హవిసిస్తుంది. మనం ఏం చేస్తాం, మన పిల్లలు అదే ఫాలో అవుతారు. మీరు సెల్ ఫోన్ పట్టుకుని సీరియల్ చూస్తే వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుని గేములు చూస్తారు. 100%. మన మీదే ఆధారపడి ఉంది వాళ్ళ భవిష్యత్తు. పిల్లలు బాగాలేదు అంటే మీరు బాగాలేదు. మీరు ఇది చెయ్యండి, మీలో మార్పు వస్తుంది, మీ పిల్లల్లో 100% మార్పు వస్తుంది. 2026 అంటే ఇది సూర్యుడి యొక్క సంఖ్యాశాస్త్ర పరంగా
వచ్చే సంవత్సరం 2027 మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. అభివృద్ధికరమైనటువంటి పిల్లలని, జీవితాల్ని, కుటుంబాలని చూస్తాం. అద్భుతం సార్. ఎంత బ్యూటిఫుల్‌గా చెప్పారో తెలుసా? ఇదే ఫ్లోతో మరి నెక్స్ట్ వీడియోలో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పాలని. అదే రథసప్తమి. రథసప్తమి. ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ సరే. వీడియోలో. థాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి.